ఇది కూడా మీరందరూ తెలుసుకొని గ్రహింపులో పెట్టుకోవలసినటువంటి విషయం. ఫస్ట్ ప్రభువునందు విశ్వాసం ఉంచటం. ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి ముందు ప్రభువుని గురించి తెలుసుకోవటం, తెలుసుకొని విశ్వాసం ఉంచటం, విశ్వాసం ఉంచి మారు మనసు పొందటం, మారు మనసు పొంది బాప్తిస్మం పొందటం, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందటం. ఇప్పుడు మీరు చెప్పండి, బాప్తిస్మం పొందడానికి ముందు సిద్ధపాటు అవసరమా లేదా? అందరూ చెప్పండి. బాప్తిస్మం పొందడానికి ఇక్కడ ఈరోజు మీరు ఎవరన్నా వస్తే మీరు చెప్పండి, సిద్ధపడి వచ్చారా, సిద్ధపడకుండా వచ్చారా? మీరందరూ చెప్పాలి. సిద్ధపాటు అవసరమా అనవసరమా బాప్తిస్మానికి? పెద్దగా చెప్పండి. అవసరం అన్నారు కదా, దొరికారు. సిద్ధపాటు అవసరం. ఇంతకీ ఏమి సిద్ధపడాలి? ఏమి సిద్ధపడాలి? సిద్ధపాటు అవసరమే అన్నారు. ఏం సిద్ధపడాలి? ఎలా సిద్ధపడాలి బాప్తిస్మానికి? మూడు చేయాలి. ప్రభు అయిన యేసు జనన మరణ పునరుద్ధానాలను గురించి తెలుసుకోవాలి. పునరుద్ధానాలను గురించి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి, ఏం చేశాడు అర్థమైందా? లోక దేవతలకి యేసు ప్రభుకున్న తేడా ఏంది? నేను యేసు ప్రభును నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా నాకు వచ్చే మేలేంటి? బాప్తిస్మం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది, ఆత్మ రక్షింపబడుతుంది, నిత్య జీవం దొరుకుతుంది, నిత్య నరకం నుంచి నేను కాపాడబడతాను, యేసయ్యతో కూడా యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉంటాను. ఇది తెలుసు చాలామందికి. ఎందుకంటే నా పాపాలను మోయటానికి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళి సిద్ధపడిన వారందరిని తీసుకుని వెళ్ళడానికి మళ్ళీ 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన రాకడా నా పోకడా రెండూ తెలియవు కాబట్టి నేను ఎప్పుడు పోతానో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో. కాబట్టి ఈ రెండు జరగకముందే, నేను పోకముందే, ఆయన రాకముందే నా పాపాలన్నీ గడిగేసుకొని బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి ప్రభురాజ్యానికి వారసురాలిగా నేను తయారవ్వాలని ఫస్ట్ అవగాహన, సిద్ధపాటు అన్నమాట. సిద్ధపాటులో మొదటి భాగం క్రీస్తుని గూర్చిన అవగాహన.